హాయ్ భయ్య, గుడ్ మార్నింగ్. 'పెద్ది' సినిమా ఏదైనా సినిమా ఏదో ట్రైలర్ వచ్చినాక ఒక అంచనాలు పెరిగిపోతాయి. కానీ 'పెద్ది' సినిమా మాత్రము ఒక్క ఫస్ట్ లుక్‌తోనే అరాచకం అండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత అరాచకం లేస్తది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే 'పుష్ప' రికార్డులు, 'దంగల్' సినిమా రికార్డులు అన్నీ మాయమవుతాయని చెప్పుకోవచ్చు. అవునండి. ఫస్ట్ లుక్ అలా ఉంది. సినిమా పేరు 'పెద్ది' పెట్టారు. 'పెద్ది' బదులు 'రంగస్థలం 2' అని పెట్టింటే బాగుండిందేమో అనిపించింది. అంటే 'రంగస్థలంలో' కూడా సేమ్ 'పెద్ది' సినిమాలాగా ఉన్నాడు కదా! అంటే హెయిర్ స్టైల్ కానీ అంత కొద్దిగా డిఫరెన్స్ ఉంది. కానీ కొద్దిగా అలాగే ఉంది మాట. ఇప్పుడు 'పెద్ది' సినిమా డైరెక్టర్ కూడా బుచ్చిబాబు. అంటే సుకుమార్ శిష్యుడనమాట బుచ్చిబాబు. కానీ 'రంగస్థలం 2' పెట్టింటే ఇంకా అయిపోచ్చు. పేరు కూడా అయిపోవచ్చనమాట. అంటే సినిమా టైటిల్ కూడా పేరు అయిపోవచ్చు. కానీ 'పెద్ది' అనే సినిమా ఏదో ఒక లింక్ ఉంటుందన్నమాట. అంటే ఆ పేరుకు సంబంధించినది 'పెద్ది' అనేది ఏదో ఒకటి దానికి సంబంధించినది ఉంటుంది కాబట్టి 'పెద్ది' అని పెట్టారన్నమాట. కానీ సినిమా పోస్టరే ఒక రేంజ్‌లో ఉందండి. అంటే అది క్రికెట్ బ్యాట్ పెట్టుకునే పోస్టర్ కానీ, లేదంటే బీడీ తాక్కుంటూ ఉన్న పోస్టర్ కూను 2 చరణ్ బర్త్‌డే కానుకగా వచ్చాయండి. ఆ పోస్టర్‌తోనే ఒక హైప్ క్రియేట్ అయిందండి. భారీ హైప్ క్రియేట్ అయింది. కాపీ పేస్ట్ సేమ్ 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఉన్నట్లు ఉన్నాడు. హెయిర్ స్టైలు సేమ్ అలా ఉంటుంది. దాన్ని కాపీ చేసి పెట్టారని కొంతమంది ట్రోల్ చేస్తున్నారండి. అలాంటిది ఏం లేదు. రామ్ చరణ్ 'రంగస్థలంలో' కూడా చేశాడు. 'రంగస్థలం' కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. అది సుకుమార్ డైరెక్షన్‌లోనే. అలాంటిది ఏమి ఉండదు. స్టోరీ వేరే ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా రామ్ చరణ్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. కానీ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. రామ్ చరణ్ ఇంతకుముందు 'రంగస్థలంలో' చేశాడు. ఇప్పుడు 'రంగస్థలం' తర్వాత 'పుష్ప' వచ్చింది. ఇప్పుడు 'రంగస్థలాన్ని' 'పుష్ప' కాపీ చేసిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటిది ఏమి ఉండదు. 'పెద్ది' సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే బుచ్చిబాబు డైరెక్షన్‌లో స్పోర్ట్స్ డ్రామా, పల్లాటూరులో జరిగే సన్నివేశాలు కొంతమంది ఏమంటున్నారంటే సినిమాలో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అని అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఈ సినిమాలో చూపిస్తారు అంటున్నారు. మొత్తానికైతే స్టోరీ స్పోర్ట్స్ డ్రామాతో వస్తుంది. అలాగే పల్లెటూరు నేపథ్యంలో జరుగుతుంది. ఇది ఒకటి కన్ఫర్మ్ అండి. నెక్స్ట్ ఏమన్నా అప్డేట్ ఉంటే మనము దాని గురించి మాట్లాడుకుందాం. 'పెద్ది' సినిమా ఫస్ట్ లుక్‌పై మీ కామెంట్లు ఏమన్నా ఉంటే తెలియజేయండి. ఇలా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.